మిథున అయితే వాళ్ళ ఇంట్లో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మిథున అలా కూర్చొని ఉన్నాక ఇంతలో అక్కడికి దేవ అయితే చాలా కోపంగా వస్తూ ఉంటాడు. ఇక దేవ అలా కోపంగా వస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక దేవ రావడం చూసి అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య వదినలు అయితే అక్కడే బయటకు వెళ్ళి దేవాని అక్కడే ఆపుతారు. ఇక దేవ గుమ్మంలోనికి వెళ్ళేసరికి వాళ్ళ అన్నయ్య వదినలు ఆపి ఇలా అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అన్నయ్య ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నువ్వెందుకురా ఇంటికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. నా ఇంటికి నేను రాకపోతే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి దేవ అంటూ ఉంటాడు. ఈ మాట నువ్వు 2 నిమిషాల ముందు వచ్చి చెప్పవలసిందిరా, నాన్నగారు ఉన్నప్పుడు. ఇప్పుడు నాన్నగారు బయటకు వెళ్ళారు కదా, నీ ఆగడాలు ఇలానే సాగుతాయిరా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఇప్పుడు ఏంటి చెప్పండి అంటే, నాన్న ఇంట్లో లేడు, నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి చూడరా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దేవ అయితే, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేస్తాను, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దేవ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకో అన్నయ్య అయితే, ఆగరా దేవ, ఎందుకురా, నాన్నగారు తిడతారు కదా, వద్దురా అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్నగారు నన్ను తిట్టి బయటకు పంపించడం నాకు కామనే, నాన్నగారు తిట్టడము కామనే, ఇవన్నీ నాకు అలవాటు, ఇవేం కొత్త కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం ఇక మిథున మీద చాలా కోపంగా ఉంటాడు. నేను అసలే కోపంగా ఉన్నాను, మీరు ఇప్పుడు నన్ను ఏమి కెలక్కండి, మీరు కానీ నన్ను కెలికారంటే మీ పని అయిపోతుంది అని చెప్పి దేవ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో దేవ అయితే ఇక చాలు, నన్ను వదులుతారా లేదా అని చెప్పి వాళ్ళని వదిలించుకొని దేవ అయితే లోపలికి వస్తాడు. ఇక లోపలికి వచ్చి మిథున ఎక్కడ ఉందో చూస్తాడు. ఇక మిథున అక్కడ కూర్చొని ఉండడం చూసి, లేవే, ఏంటి లెగుస్తావా లేగవా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మిథున అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నీకే చెప్పేది, లేమ్మన్నానా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మిథున అయితే కూర్చున్నదాయి నిల్చొని దేవ ముందు నిలబడుతుంది. అది చూసి దేవ అయితే వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ దీన్ని ఎందుకమ్మా ఇంట్లోనికి తీసుకువచ్చావు, బయట నిలబడి తనకే కాళ్ళు నొప్పులు వచ్చి తనకే ఏదో అనిపించి తన ఇంటికి తను వెళ్ళిపోతుంది కదా, నువ్వెందుకమ్మా ఇంట్లోనికి తీసుకువచ్చావు, దీన్ని అసలు ఇంట్లోనికి తీసుకురావాలని నీకు ఎలా అనిపించింది అని చెప్పి దేవ వాళ్ళ అమ్మని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది వినగానే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో మిథున అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక దేవ మాత్రం దీన్ని ఎందుకు ఇంట్లోనే తీసుకువచ్చావని చెప్పి వాళ్ళ అమ్మని నిలదీసి అడుగుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.